లోకంలో మొదటి పూజ అందుకునే గణనాథుడి పండక్కి టైం రానే వచ్చింది. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన అవతరించబోతున్నారు. చాలా క్రేజ్ ఉండేటువంటి బడా గణేష్ వద్ద మనం ఉన్నాము. లోకంలో మొదటి పూజ అందుకునే గణనాథుడి పండక్కి టైం రానే వచ్చింది. ఇక ఆయన పండుగ అంటే ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు ఉండరని చెప్పాలి. ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆయన పండక్కి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆయన పండగలో చాలా క్రేజ్ ఉండేటువంటి బడా గణేష్ వద్ద మనం ఉన్నాము. సో ఖైరతాబాద్ బడా గణేష్, ఈయనకు ఉండేటువంటి క్రేజ్ ఈ ఉత్సవాల్లో ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన అవతరించబోతున్నారు, ఇక్కడ నిలవబోతున్నారు. ఆయన ప్రత్యేకతలు, అట్లాగే ఆయన ఉత్సవాల్లో ఎలాంటి పూజలు జరిపిస్తారు, ఎలాంటి గెస్ట్లను పిలుస్తారు, ఆయన ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే లంబోదరుడు, ఏకదంతుడు, పార్వతీపుత్రుడు, సో గణపయ్య, గణపతి పప్ప, ఇట్లా అనేక రకాలుగా ఆయనను కొలుస్తుంటారు. చిన్నపిల్లలు అయితే నిజంగా ఆయన నిమజ్జనం రోజు ఏడుస్తుంటారు. ఎందుకంటే వద్దు గణపతి పప్పని మన ఇంట్లోనే పెట్టుకుందామని. అట్లా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి పండగ దగ్గర పడుతుంది కదా, అలాంటి క్రేజ్ ఉండేటువంటి బడా గణేష్ వద్ద వచ్చాము. ఈసారి 71st అంటే 71వ సంవత్సరాలకు సంబంధించిన సెలబ్రేషన్స్ ఇక్కడ ఆ ఉత్సవాల్లో భాగంగా మనం ఆయన ప్రత్యేకతలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజన్న మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అన్నా, అసలు పండగ వచ్చిందంటే పండగకి 365 రోజుల ముందు నుంచి కూడా ఎట్లా తయారు చేస్తున్నారు, ఏం పేరు పెడుతున్నారు, ఈసారి ఎలా ఆయనని ఎవరెవరు తయారు చేయబోతున్నారు, ఇట్లాంటి క్రేజ్ చాలా ఉంటుంది. ఈ సైడ్ నుంచి ఆయన తయారు చేసినప్పటి నుంచి కూడా ఇటువైపు క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఫీట్ రెడీ అవుతుంటే ఎట్లుందో చూద్దామని వచ్చేటోళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతికి గల ప్రత్యేకత ఏంటి, ఆయనను దర్శించుకుంటే కలిగే శుభాలేంటి, సో ఏ రకంగా ఆయన తయారీ పనులు చక్కచక్క జరుగుతున్నాయి అనుకోవచ్చు. మనము ప్రతి సంవత్సరము ఒక్కొక్క థీమ్తో మనము వినాయకుని తయారు చేస్తాము. వర్షాలు పడినప్పుడు వర్షాలు పడాలని, మరి కరోనా వస్తే కరోనా తగ్గాలని, అట్లా రకరకాలుగా మనం థీమ్ తీసుకుంటాము. అని ఈ సంవత్సరం మనం థీమ్ తీసుకునేదంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. విశ్వశాంతి ఎందుకు అంటే మన తెలుగు ప్రజలే కాదు, అదేవిధంగా భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం వినాయకుని పూజించబోతా ఉన్నాం అనమాట. మనం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తెలుగు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో, భారతదేశం ప్రశాంతంగా ఉండాలని ఈ థీమ్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ జూన్ 6వ తేదీ వినాయకుని కర్ర పూజతో ఈ పనులు అనేది మొదలుపెట్టాము. మీరు చూడొచ్చు, దాదాపు 100 మంది కళాకారులు 100 రోజుల సమయంలో సుమారు 70 అడుగుల వినాయకుడు తయారు చేయబోతా ఉంటే, గత సంవత్సరం 70 ఉండే, ఈ సంవత్సరం 69 అడుగుల వినాయకుడిని మనం తయారు చేయబోతా ఉన్నాం అనమాట. మరి ఈ థీమ్లో ఒకవైపు చూసే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మరొక వైపు గజ్జల అమ్మవారు, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి అనమాట. వీళ్ళందరినీ ఈ సంవత్సరం పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం వినాయకుని పూజించబోతా ఉన్నాం అనమాట. సుమారు మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ప్రత్యేక చొరవ చేసి ప్రభుత్వం పరంగా మనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ప్రతి లాస్ట్ కూడా ఈ సంవత్సరం కూడా మరి శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజ్ గారు ఆయన దగ్గరుండి వినాయకుని అన్ని పనులు చేస్తూ ఉన్నారు. మరి 2 టీంలు, పెద్ద టీంలు వచ్చాయి. ఒకటి ఒరిస్సా నుంచి మన జోగారావు గారు, ఆయన పూరి జగన్నాథ్ స్వామిని చేస్తూ ఉన్నారు. తమిళనాడు నుంచి మూర్తి గారు అని టీం 25 మంది వచ్చారు, వాళ్ళు ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా షెడ్ వేసే వాళ్ళు వచ్చి ఆదిలాబాద్ నుంచి వచ్చారు. మళ్ళీ ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు వచ్చేసి మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఇంకా ఇప్పుడు ఫైనల్ టచెస్లో కలకత్తా, బాంబే సంబంధించిన కళాకారులు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. మరొక 1 వీక్లో భగవంతుని అవుట్లైన్ అయిపోతుంది, కింద విగ్రహాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ పెండింగ్ ఏంటంటే వినాయకుని ఫేసు, కడుపు దాకా పెండింగ్ ఉంటుంది. ఆ తమిళనాడు వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. మరొక 10 డేస్లో మాత్రం ఖచ్చితంగా పెయింట్లు అనేది స్టార్ట్ అవుతాయి. ఈసారి ఎన్ని రోజుల పాటు ఉత్సవాలు జరిగబోయే అవకాశాలు ఉన్నాయి? 11 రోజుల, 10 రోజుల, ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? మీ ఉత్సవ కమిటీ మెంబర్స్ అంతా కూర్చొని మాట్లాడుకుంది. సో అదే ప్రకారంగా పనులు జరుగుతున్నాయా? పండగ దగ్గర వస్తుంది, పండగలోపు గణనాథుడు అంతా కంప్లీట్ అవుట్లుక్ అనేది వచ్చేస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఎప్పుడైతే అవసరం పెరిగితే మనము ఇంకా ఎక్కువ మంది కళాకారులను తీసుకొని తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడున్న కళాకారులు సరిపోతారు. మరి మనకు అన్ని పనులు కూడా ఒక్కొక్కటి రెడీ అవుతూనే ఉన్నది. మనము
10కి అంటే 10 రోజుల ముందు పెయింట్స్ స్టార్ట్ చేస్తాం. మచిలీపట్నం భీమే సంబంధించిన అతను పెయింట్స్ ఇస్తారు. ఆయన వచ్చిన తర్వాత పెయింట్లు స్టార్ట్ అవుతాయి. బట్ ఇంకొక 1 వీక్లో మాత్రం ఖచ్చితంగా అవుట్లైన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈయనకి ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదన్న. సో ఒక్క అడుగుతో స్టార్ట్ చేసినటువంటి వినాయకుడు ఇప్పుడు 69 అంటున్నారు. సో ఇంతకుముందు ఒక కొంత మీరు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, అడుగులు తగ్గిస్తూ వద్దామనేసి. ఆ నిర్ణయం ఎక్కడి వరకు వచ్చింది? మళ్ళీ అడుగులు పెంచినట్టుగా అనిపిస్తుంది. అందులో ఈసారి కొంత లావు తగ్గి పొడువుగా కనిపిస్తున్నాడు. సో దానికి రీజన్స్ ఏమనుకోవచ్చు, ఏంటి? అంటే మనం ఈసారి తీసుకున్న థీమ్ అనేది మనకు ఆ విధంగా సన్నగా కనబడతా ఉన్నాడు వినాయకుడు. మరి మనం 2014లో వినాయకుని షష్ఠి పూర్తి జరిపాం. ఆ రోజు మనం ఏం నిర్ణయం తీసుకున్నామంటే వినాయకుని చాలా ఎత్తు అయిపోయింది, తగ్గిస్తా అని చెప్పాం. అప్పుడు పబ్లిక్ అన్నారు, లేదు వినాయకుని ఎత్తుకే ఫేమస్, మీరు దయచేసి ఎవరు వినాయకుని తగ్గించొద్దని చాలామంది అన్నారు. మన గత సంవత్సరం చూస్తే 70 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. 2014లో మనం 60 సంవత్సరాలు. మళ్ళీ అదేవిధంగా ఇది 70వ సంవత్సరంలో మనం 70 అడుగులు చేశాము. మరి ఈ సంవత్సరం 71 సంవత్సరము 69 అడుగుల గణేషుని తయారు చేస్తాం. ఎందుకంటే ఎత్తు పెంచితే వెడల్పు కూడా పెంచాలి. ఆ అవకాశం లేదు కాబట్టి మనం ఈ హైట్కి మనం కుదించడం జరిగిందనమాట. ఈ ఉత్సవాల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో సిటీ పబ్లికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా, అంతెందుకు ఫారినర్స్ కూడా వచ్చి చూస్తూ పోతుంటారు, ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎట్లా అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్న? క్యూ లైన్స్ కావచ్చు, సో పబ్లిక్కి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి మీరు చెప్పాలనుకుంటున్నాయి. మనము బ్యారికేడ్స్ అన్ని రకాల పర్ఫెక్ట్ రెడీ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ పరంగా మళ్ళీ హైదరాబాద్ కమిషనర్ గారు సిపి ఆనంద్ గారు, బ్యారికేడింగ్ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పర్ఫెక్ట్ చేస్తాము. ఒక భక్తుడు ఖైరతాబాద్కి ఎంటర్ అయ్యి భగవంతుని ఈజీ దర్శించుకుని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక సెటప్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తామంటే సర్టన్ ఒక్కొక్క టీం, ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క టీం ఏర్పాటు చేస్తాం. మన షెడ్ విషయం కావచ్చు, వెల్డింగ్ విషయం కావచ్చు, ఈ ఫ్యాబ్రికేషన్ విషయం కావచ్చు, మళ్ళీ మట్టిలో తయారు చేసే వాళ్ళ 2 టీంలు ఉన్నాయి, ఫినిషింగ్ టీం. అట్లా ఇది చేయడం వల్ల మనకు పనులు అనేది చాలా సులభంగా అయిపోతూ ఉన్నాయి అనమాట. ఎవరి పనులలో ఇప్పుడు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బాంబే నుంచి కళాకారులు వస్తారు, మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఇట్లా దీనిలో కూడా ఏంటంటే తదేకంగా 2-3 గంటలు వర్షం పట్ట విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా స్ట్రాంగ్గా రెడీ చేస్తూ ఉన్నాం. వరి గడ్డి, వరి పొట్టు, ఉష్క, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, అదేవిధంగా వైట్ క్లాత్, ఇవన్నీతో మనం రెడీ చేయడం జరుగుతుంది. ఇంకొక 3-4 డేస్లో మాత్రం కిందున్న జగన్నాథ స్వామి కావచ్చు, గజ్జలమ్మ వారు కావచ్చు, ఇది విధంగా మన వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు కూడా రెడీ అయిపోతారు. వినాయకుడు ఒకటే పెండింగ్ ఉంటారు, అది కూడా ఒక 1 వీక్లో రెడీ అయిపోతుంది. సో ఆయనని దగ్గరగా దర్శించుకొని వెళ్ళడానికి ఒక క్యూ లైన్ అంటూ ఫ్రంట్ నుంచి ఉంటుంది. మిగతా అందరూ కూడా సో గుంపులుగా వచ్చేసి సందడిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో అట్లా కాకుండా అందరికీ కొంచెం దగ్గర నుంచి దర్శనం అయ్యేటువంటి అవకాశం ఏమన్నా ఈసారి కల్పించే అవకాశాలు ఉన్నాయా? అట్లాగే కొంత వృద్ధులు, చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అన్న? చూడండి, ఖచ్చితంగా అండి. మనం ఇన్ని సంవత్సరాలు ఒక విధంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే వృద్ధులు కావచ్చు, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకు, ప్రెగ్నెంట్ లేడీస్కి, 1 ఇయర్ బేబీస్ ఉన్న వాళ్ళకి కూడా సపరేట్ లైన్ చేయాలని ప్లాన్ చేస్తుంది. మన ఖైరతాబాద్ ఉన్న ప్లేస్ తక్కువ ఉంది. ఆ ఉన్న ప్లేస్ని అడ్జస్ట్ చేసి ఖచ్చితంగా 2వ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఒక 10-20% లైన్లో వస్తారు. రిమైనింగ్ 80% ఆ పబ్లిక్ దూరం నుంచి చూసి వెళ్తారు. మనం ఎందుకంటే మనకి ఇంతకుముందు 11 రోజులు ఉన్న వినాయక చవితి 9 రోజులనే మనం భక్తులకు దర్శనం చేయడానికి అలో చేస్తూ ఉన్నాం. మళ్ళీ 10వ రోజు ఏంటంటే వినాయకుని పైన కర్రలు కావచ్చు అన్నీ తీయించే అవకాశం ఉంది. కాబట్టి 10వ రోజు 11వ రోజు ఉదయం వినాయక సాగరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి 9 రోజులు పబ్లిక్ చూసే సక్సెస్ చాలా పెరిగిపోయింది. కాబట్టి ఒక 10-20% లైన్లు వస్తారు. మిగతా దూరం నుంచి చూసే వాళ్ళు కూడా ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ జరిగేటువంటి మొదటి పూజ నుంచి లాస్ట్ జరిగేటువంటి నిమజ్జనంలో భాగంగా ఆయన ఊరేగింపు కూడా చాలా క్రేజ్ ఉంటుంది. ఆయన చూడడానికి కూడా సో వేల సంఖ్యలో పబ్లిక్ వస్తుంటారు, లక్షల సంఖ్యలో అనాలి. సో ఆ పబ్లిక్కి సంబంధించి పరోక్షంగా పూజల్లో పార్టిసిపేట్ చేయడం అంటే దూరంగానే లేకపోతే దగ్గరగానో ఆయనను దర్శించుకోవడం కాకుండా ఇక్కడ జరిగేటువంటి యాగాలు కావచ్చు, పూజల్లో ఏమైనా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఈ సంవత్సరం ఏంటంటే మనకు మొదటి పూజ తర్వాత పద్మశాలి సంఘం వాళ్ళు భగవంతుని కండువా జంజం ఏర్పాటు చేస్తారు. మన వాసవి మన వైశ్యులు వచ్చేసేసి మా వైశ్యులకు ఇచ్చాము. 100 హోమగుండాలు పెట్టి యజ్ఞం చేస్తూ ఉన్నాం అనమాట. తర్వాత అదేవిధంగా వినాయకుని కళ్యాణం చేస్తూ ఉన్నాము. అట్లా మళ్ళీ 1 లక్ష వినాయకుడు రుద్రాక్షలు వేస్తూ ఉన్నాం. ప్రతిరోజు హోమాలు చేస్తున్నాం వినాయకుని ముందు. అట్లా చాలా కార్యక్రమాలు 10 డేస్ ఉన్నాయన్నమాట. ఇంకొక బ్రాహ్మణులు సుమారు ఒక 100 మంది కలిపి భగవంతుని వినాయకుని నామసి ఒకటి జపంతో ఒకటి చేస్తూ ఉన్నారన్నమాట, 1,00,000 జపం. అది అట్లా కంటిన్యూ డే బై డే కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 9 రోజులు ఉన్నాయి. దాంతోపాటు ఈవినింగ్ పూట, మధ్యాహ్నం పూట ఎట్లా అవకాశం ఉంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతూ ఉందన్నమాట.
చివరి రోజు కూడా బాంబే బ్యాండ్ ఉంటుంది, ఆటపాటలతో వినాయకుని ఊరేగింపుతో తీసుకొని వెళ్తాము. బడా గణేష్కి బడా లడ్డు కూడా చాలా ఫేమస్. సో అప్పట్లో ఈ లడ్డు ప్రసాద పంపిణీ కార్యక్రమం ఉండేది, దానికి కూడా వేలాదిగా పబ్లిక్ తరలి వచ్చేవారు. లడ్డు ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది కొద్దిగా దొరికిన ప్రసాదంగా భావించి తీసుకెళ్లేవాళ్ళు. కానీ కొన్ని కారణాల చేత ఆ లడ్డు పంపిణీ కార్యక్రమం అనేది కొంత వాయిదా పడింది. ఈ ఇయర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లడ్డు పంపిణీ కార్యక్రమం? అట్లాగే తాపేశ్వరం నుంచి అప్పట్లో లడ్డు ఇక్కడికి వచ్చేది, మరి ఈసారి ఎవరు స్పాన్సర్స్? చూడమ్మా, ఇప్పుడు మనకు తాపేశ్వరం వస్తుండే లడ్డు భగవంతుని చేతిలో పెట్టినప్పుడు దాని పబ్లిక్ ఆశించే వారి సంఖ్య ఎక్కువైపోయింది. సో కాబట్టి ఏం చేసినామంటే మనము లడ్డు చేతికి భగవంతుని చేతిలో పెట్టట్లేదు, మన భగవంతుని పాదాల దగ్గర పెట్టి ప్రసాదం పంచుతూ ఉన్నాం. చాలామంది లడ్డు తెస్తూ ఉన్నారు, అది నెక్స్ట్ డేనే భగవంతుని దగ్గర పూజ చేసి ఇమీడియట్లీ పనిచేస్తూ ఉన్నాం అనమాట. అది లడ్డు లేదు, అది అనౌన్స్ చేసినా ఏమవుతుందంటే లడ్డు ఆశించే సంఖ్య డబుల్ అయిపోతుంది. కాబట్టి వచ్చే భక్తు కానీ మందర ఎన్నైతే లడ్లు వస్తున్నాయో, మందర ఎంతమంది పబ్లిక్ వస్తుందో అంత సరిపోయేంత లడ్లు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఎంత లక్షల మంది వస్తారో అంతమంది సరిపోయేంత లడ్డు అయితే వస్తూనే ఉన్నది. ఇంకా మిగిలిపోతుంది తప్ప సరిపోయేంత లడ్డు అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి మీరు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, సూచనలు, ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ మాట వినకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడిని చూడాలన్న క్రేజ్ తోటి సో చిన్న చిన్న ఆటంకాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో పోలీసు అంటే ఏ శాఖల సమన్వయంతో మీరు ముందుకు పోతున్నారు? ప్రభుత్వానికి సంబంధించిన సపోర్ట్ ఎట్లా ఉందన్నయ్య? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర, ప్రభుత్వ పరంగా వీళ్ళందరూ మాకు ఏం కావాల్సిన వాళ్ళు ముందుండి వాళ్ళు మాకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ శాఖ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ పనులు అనేవి, తయారీ పనులు అనేవి జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. దాదాపు 100 రోజులకు పైగానే తయారీ పనులు ఉంటాయి. వివిధ రకాల రాష్ట్రాలకు సంబంధించిన శిల్పులు అందరూ కూడా ఇక్కడ ఆసన్నమయ్యి వీటి తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. సో పనులు కూడా నాకు తెలిసి డే అండ్ నైట్ నడుస్తుంది అనుకుంటా. ఎంత ఖర్చు అవుతుంది అన్న అంటే ఖైరతాబాద్ వినాయకుడు కంప్లీట్గా పిక్చరైజేషన్ అవుట్లుక్ రావడానికి? దాదాపు గత సంవత్సరం చేస్తే 1,30,00,000 పైన ఖర్చు అయింది. ఎందుకంటే 60 రోజులలో 70 అడుగుల వినాయకుని తయారు చేసాము. కొన్ని సమస్యలు చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. కానీ ఈ సంవత్సరం ఏంటంటే 82 రోజుల సమయం ఉండే, దాదాపు మేము ఈ సంవత్సరం ₹1,00,00,000 దాకా ఖర్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. బట్ ఏంటంటే ఖర్చు అనేది ఇక్కడ ఎట్లుంటుందంటే వర్క్ మీద డిపెండ్ ఉంటుంది. మనము వర్క్ ఏడ కాంప్రమైజ్ కాము. ఇప్పుడు వెల్డర్స్ తీసుకోవచ్చు, వెల్డర్స్కి మనం దాదాపు ₹20,00,000 ఇస్తాము. తమిళనాడు వాళ్ళు వస్తుంది 15 లక్షలు. 60 to 70% కాస్ట్ అనేది ఈ ఆర్టిస్ట్లకి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మన కాస్టింగ్ అనేది పెరుగుతూ ఉంది, సమయం తక్కువ ఉంటుంది, వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మనం తీసుకునే థీమ్ కూడా పెరుగుతూ ఉంది అనమాట. కాబట్టి ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుందని మేము అంచనా వేస్తున్నాము. సో ఇంతమంది పబ్లిక్ లక్షల్లో దర్శించుకునేటువంటి పబ్లిక్ వచ్చేటువంటి ఈ ప్లేస్లో సో కొన్ని ప్రజా కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు కూడా మీరు అరేంజ్ చేస్తుంటారు. కొంత క్లినికల్గా వాళ్ళకి చిన్న చిన్న ఏమన్నా ఇంజురీస్ అయితే వాళ్ళకి ఇవ్వడానికి హెల్త్ క్యాంపులు కావచ్చు, లేదంటే వాటర్ ఫెసిలిటీస్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇక్కడ? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఏంటంటే మనకు అపోలో హాస్పిటల్ అపర్ణారెడ్డి గారు, శైలజారెడ్డి గారు వాళ్ళు స్పెషల్గా మన క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఇంకోటి క్యాంప్, మెడికల్ క్యాంప్, ఎమర్జెన్సీ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. టీఎక్స్ హాస్పిటల్ వాళ్ళు చేశారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే శ్రీకర్ హాస్పిటల్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్పెషల్గా తీసుకొని 10 days మాకు ఫుల్ టైం ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా ఇంకొక మా ఖైరతా సంవత్సరం మెంబర్ కూడా కేర్ హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడని చెప్పారన్నమాట. ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఫస్ట్ ఎయిడ్, ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఇక్కడ ముందు గణేష్ ముందు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళు కూడా ఫుల్ పేజ్గా సపోర్టివ్గా మనకు ఉంటారన్నమాట. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కాస్త సపోర్ట్ తగ్గింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్లో కూడా కొంత గ్రూపులుగా డివైడ్ అయ్యారు అనేది గ్రౌండ్లో మాట్లాడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు ఏం చెప్తారన్న, నిజంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుందా, లేదంటే ఉన్న వాళ్ళలో ఏమన్నా వేరియేషన్స్ చూపించి గ్రౌండ్లో మీకు ఎవరికైనా పడట్లేదా ఏంటి? చూడమ్మా, ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటారు. మళ్ళీ చిన్న చిన్న సమస్యలు అంటే ప్రతి ఇంట్లో సమస్య అనేది ఉంటుంది, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే వినాయకుడు తయారు చేసే బాధ్యత మొత్తం నాది. వినాయకుని 10 రోజులు అందరూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అన్నీ ఓవర్కమ్ అయ్యి కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఇది మా కుటుంబానికి దేవుడిచ్చిన వరం. ఇంతమంది శంకరయ్య గారు చేసి, శంకరయ్య తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు చేశారు, ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం అన్నమాట. అందరి వర్షం ఏంటంటే అందరూ కలిసి చేద్దామని అంటూ ఉన్నారు. నేనేమన్నా అంటే అందరూ ఉన్నారు, వాళ్ళు లేదని కాదు, వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు మాట్లాడడం వల్ల చిన్న చిన్న సమస్యలు అనేది అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అందరినీ సమన్వయం కలుపుకుంటూ మేము గణేష్ని ఆర్గనైజ్ చేస్తాము.
ప్రపంచంలో మన గణేషునికి ఎక్కడ ఆయన ఖ్యాతి తగ్గకుండా మేము పూజా విషయంలో కావచ్చు, అరేంజ్మెంట్ విషయంలో కావచ్చు, ప్రభుత్వాన్ని అన్ని సపోర్ట్ తీసుకొని ప్రజలందరికీ మేము సపోర్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, వివిధ రాష్ట్రాల ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు, సో దేవుడి తరపున మీరు ఇచ్చేటువంటి ఒక భరోసా. చూడండి, ఇక్కడ వచ్చి మీరు ఖచ్చితంగా భరోసాతో వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళొచ్చు. ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు మీ సొంత వెహికల్స్ కాకుండా గవర్నమెంట్ వెహికల్స్ అంటే లైక్ బస్సెస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, అవన్నీ అరేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే మా హైదరాబాద్ సరౌండింగ్స్లో పార్కింగ్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది. మేము మ్యాక్సిమం అయితే అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేస్తున్నాము. అయినా కానీ మీరు సొంత వెహికల్స్ వదిలేసి గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేసి భగవంతుని దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మేము అన్ని సైనేజెస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మీరు భగవంతుని ఈజీగా దర్శించుకొని వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాము. సో మచ్ అన్న, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించావు. సో ఓవరాల్గా చూసిరు కదా, ఈ సంవత్సరం 71 సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆయన మన ముందుకు రాబోతున్నారు. సో ఖైరతాబాద్ బడా గణేష్కి చాలా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్కి ఏ మాత్రం తగ్గకుండా కూడా ఈసారి పనులు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. సో డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే పండగ దగ్గర పడుతుంది. సో పబ్లిక్ కూడా అంటే ఇటు పక్క వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతుంది ఈ 1-2 monthsలో. ఆయన ఎన్ని అడుగులు ఆయన తయారీ అయింది, సో ఆయనను చూద్దాము ఎక్కడి వరకు వచ్చింది తయారీ పనులు అనేసి చూడ్డానికి వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. అంతేకాదు ఆ పండగ 9 రోజులు అంటే 11 రోజుల పాటు ఇక్కడ చాలా వరకు క్రౌడ్ ఉన్నప్పటికీ ఎస్పెషల్లీ ప్రతిసారి లాగే ఈసారి కూడా 9 రోజులు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. 10వ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్రలన్నింటినీ తొలగించడం కావచ్చు, అంటే అది కర్రలను పెట్టి ఆయనకు సంబంధించిన వెల్డింగ్ పనులు అన్నీ కూడా ఫినిష్ చేసేసి ఆయనను క్రెయిన్లు ఎక్కించే పని, నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన పనుల్లో హడావిడిగా బిజీగా ఉంటారు. కాబట్టి 9 రోజుల పాటు మాత్రం దర్శనానికి చాలా దగ్గరగా కూడా అలోవింగ్ అయితే ఉంటుందనేసి చెప్పారు. సో అన్ని శాఖల సమన్వయంతో మేము ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో అన్ని శాఖల సమన్వయంతో ముందుకు పోతున్నాం కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళ సొంత వాహనాలు కాకుండా, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ ప్లేస్ అనమాట ఈ ఖైరతాబాద్ బడా గణేష్ పెట్టినటువంటి ప్లేస్, చాలా కంజెస్టెడ్ ప్లేస్. ఈ ప్లేస్కి రావాలంటే సో గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్సెస్ కావచ్చు, లేదంటే మెట్రో, ఇట్లాంటివన్నీ కూడా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసి ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని కాస్త తగ్గడంతో పాటు కొంత దర్శనం కూడా చాలా సులువుగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఒకటే కోరుతున్నారు, పబ్లిక్ కూడా కొంత సమన్వయం పాటించి ఆయనను దర్శనం చేసుకొని చాలా కూల్గా కామ్గా వాళ్ళ కోరికలన్నింటినీ కూడా మొక్కులు తీర్చుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బడా గణేష్ అందరి భక్తులకు కూడా దర్శనమిచ్చే విధంగా ఇక్కడ తయారీ పనులు అయితే జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.